సో 1 ఇయర్ ఫుల్ స్ట్రెచ్ లో వాళ్ళు మళ్ళీ ఫాల్ బ్యాక్ అవ్వలేదంటే మన ప్రాజెక్ట్ సక్సెస్ స్టోరీ లెక్కలు వస్తుంది. సో ఇప్పటికే 7 months అయినాయి. పీక్ మీరు చెప్పినట్టు మాన్సూన్ సీజన్ వచ్చినాయి, వింటర్ సీజన్ వచ్చినాయి, అండ్ సంక్రాంతి టైం ఎక్కువ తాగుతున్న టైం ఏవో అన్నీ మనం దాటి వచ్చి ఉన్నాం. సో ప్రెసెంట్ వాళ్ళు ఫాల్ బ్యాక్ అవ్వకుండా ఉంటున్నారా, కరెక్ట్గా మనం చెక్ చేస్తున్నామా, మీరు కూడా ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే లోన్ ఇచ్చామో వాళ్ళతో కూడా ఫాలోఅప్ చేసి ఆల్రెడీ చెప్పాము. అది ఏమైనా కొన్ని తేడాలు వస్తేనో, పేమెంట్ రాలేదనో, లేదు వాళ్ళ ఇంట్లో సైడ్ బిజినెస్ మళ్ళీ మొదలు పెట్టాలనో ఇమీడియట్గా మనకు ఫోన్ చేసి మీకు అప్రెస్ చేసి మా దృష్టికి తీసుకురావాలి. ఒకటి పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫాలో జెన్సల్స్ ఆర్ ఫాలో అవుతారు. అది కాకుండా మీరు కూడా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని కూడా వాచ్గా పెట్టాము. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పమని. సో అది మాత్రం వాళ్ళు రెగ్యులర్ మీటింగ్లో పెట్టినప్పటికీ ఇది కూడా చెక్ చేసుకొని మాకు ఇన్పుట్ ఇస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు కావాలి. వాళ్ళ మినిస్టర్ కూడా మీకు ఐడి లిక్కర్ లోన్ తీసుకున్న వాళ్ళు మేము చెక్ చేసుకున్నాము, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, ఐడి లిక్కర్ పనిలో ఉండట్లేదు అని చెప్పి కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ రోజు కొత్తగా వీళ్ళందరూ కొత్తగా 40 members ఫోటోస్ ఒకసారి చూస్తాము. మా ఎస్ఏ చూసి కూడా ఏం జరుగుతుంది రెండోది కనిపించలా. సెకండ్ వీళ్ళంతా మన లోన్లో కొనుక్కున్న బొబ్బలో ఇంకా 2 కేసెస్లో నెక్స్ట్ ఫార్మింగ్ అగ్రికల్చర్ చేస్తారు. గో బ్యాక్ పొలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెరీ గుడ్. టీఆర్డీ అండ్ శ్రీనిధి ఉన్నది వాళ్ళు కూడా అట్లానే ఒక నెల తప్పితే మనకు తెలిసిపోవాలి. మీరు మీటింగ్ కోసం వెయిట్ చేయలేదు, మీరు ముందే ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే మనకు తెలియాలి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ వెరీ గుడ్. సో మనకి 40 members కూడా అప్రిషియేట్ చేయాలి. 7 months అయింది, ఇంకా ఒక 4 months అయిపోతే, ఇంకా 5 months అయిపోతే, ఇంకా 5 months ఉంది కదా. జూన్లో మళ్ళీ అగైన్ మనం ఎప్పుడు లోన్ ఇచ్చామో ఆ రోజుకి మళ్ళీ అందరినీ పిలిచి గివ్ దెమ్ సంథింగ్. ఓకే, అప్రిషియేషన్ అవ్వడం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని మనం రోల్ మోడల్స్గా డిక్లేర్ చేస్తాం. ఇంకా 5 months గట్టిగా వాళ్ళని వాచ్ చేయాలి. నా పేరు కోసము మీ పేరు కోసమే ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. నాకు కూడా తెలుసు, బికాస్ ఇట్స్ ఫస్ట్ టైం వీఆర్ ట్రైంగ్ టు డూ దిస్. కాబట్టి ఇంకా 5 months గట్టిగా వాచ్ వాడు పెట్టి, అంటే మీరు పర్సువేషన్ లేకుండా పోలీసు రాలేదంటే కూడా నా పని నేను చేసుకుంటా, నాకు ఇది బాగుందని వాళ్ళు చెప్పగలుగుతారు. మనమే వాచ్ వాడు పెట్టి నువ్వు చేస్తున్నావు భయపెట్టకుండా వాళ్ళే స్వయంగా మారి బయట వచ్చినట్టు అదే మన అల్టిమేట్ ప్లాన్. మన హౌ లాంగ్ వీ కెన్ గో అండ్ ఫాలో అప్. సో అందువల్ల అలా మార్పులు అక్కడ నుంచి వచ్చినట్టు వితిన్ దెమ్సెల్స్ ఓన్లీ చేంజ్ వచ్చినట్టు మనం చూసుకోవాలి. వాళ్ళు 1 year అయిపోయాక నెక్స్ట్ హైయర్ గ్రేడ్ లోన్ కూడా ఉన్న కొంతమంది అడిగారు, దానికి కూడా మనం రెడీ చేసుకోవాలి. సో జూన్ వరకు టైం ఇస్తాము. ఒక ఫుల్ సైకిల్ చూసి 3 seasonలు చూసి రాలేదంటే ఇట్స్ గుడ్ థింగ్. వెరీ గుడ్, ఎక్సలెంట్ వర్క్ దాని పోయి మా ఊరు చింతలపూడి మండలం అండి, కంచినగూడెం గ్రామం అండి మాది. మేము ఇదివరకు గతంలో నాటసారాకి సహకరించేవాళ్ళం, మా మధ్యగా తీసేవారండి, వారికి మేము సహకరించేవాళ్ళం అండి. అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఆ నాటసారా మానేయటం జరిగిందండి. మాకు వారి ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఈ లోన్ తీసుకోవడం జరిగిందండి. దాన్ని తీసుకున్న తర్వాత మేము నాటుకోళ్ళు వ్యాపారం షాప్ పెట్టుకున్నామండి, నాటుకోళ్ళు ఫారం పెట్టుకున్నామండి. దాని ద్వారా జీవనోపాధి ఇప్పుడు ఈ ₹1,00,000 లోన్ మేము పొందుకోవడం జరిగిందండి. దాని ద్వారా మేము జీవనోపాధి అభివృద్ధి పొందుకున్నామండి. మేము ఖచ్చితంగా మనం రైట్ సైడ్ ఫ్రీక్వెంట్గా ఇంటికి వెళ్ళడం అట్లా చేయడం వల్ల వాళ్ళు ఇది కూడా బెనిఫిషియల్ ఉందని చెప్పాను మేడం. చెప్పడం వల్ల వాళ్ళే ముందు వచ్చారు మేడం. డిఆర్డీ మేడం, అంతే మేడం గారు అందరూ. కానీ డిఆర్డీ లోన్ మరి ఇప్పుడు ఎవరో ఒకరు మీరు కూడా రోజు తిరుగుతున్నారు కానీ ఏమీ అందువల్ల అవేర్నెస్ లో భాగంగా వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు మేడం. పీడీడీఆర్డీఏ వాళ్ళు వీళ్ళని పిలిచి మనం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మేడం. దీంట్లో నుంచి హౌ టు గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ అని వాళ్ళని మోటివేట్ చేసి అంతేనమ్మా, ఇవన్నీ వాళ్ళని చెప్పి తీసుకొచ్చారా? నాకు నిజం చెప్పాలి మీరు. ఊరు మైసూరు కూడా మేడం, జంగారెడ్డి కూడా. ఓకే, ఎన్ని లక్షలు వచ్చినాయి డబ్బు? ₹1,00,000 వచ్చింది. ఏం చేశారు? అదేంటి
మీకు ఎంత లాభం వస్తుంది కొనుక్కుంటే? మాకు ఈ లోన్ ఎప్పుడు తీసుకోలేదండి. ఏ లోన్ అమ్మది? శ్రీనిధియేనా? శ్రీనిధి లోన్ కూడా డ్వాక్రా లోన్ మీరు నాటచార్యకు వెళ్తే మీకు గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ కార్డు నుంచి, ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి, హౌస్ హెల్ప్ నుంచి ఏ స్కీమ్ రావు. ఉన్న స్కీమ్ అంతా క్యాన్సిల్ చేపిస్తాము. ఒక్క మాట మా ఎక్సైజ్ ఆఫీసర్, లేదు మేడం మీకు ఇచ్చిన ప్రామిస్ ని వాళ్ళు కాపాడుకోలే, వాళ్ళు మళ్ళీ నాటచార్యకు వెళ్ళిపోయారు, ఒక ఫోన్ కాల్ వస్తే చాలు అన్ని బెనిఫిట్స్ ఆగిపోతుంది. పర్వాలేదా? చెప్తున్నారా? ఫోన్లండి అనుకుంటున్నారా? వెరీ గుడ్, ఎక్సలెంట్, గుడ్. నా పేరు కుమారి. లావలి కుమారి అండి. నా పేరు పెళ్లి గ్రామం. ఏ మండలం కింద వస్తుంది? చాట్రాయి. చాట్రాయి మండలం. మీరు కృష్ణా జిల్లావా ఏలూరు జిల్లావా? ఏలూరు జిల్లా. గుడ్. లక్ష రూపాయలు తీసుకున్నాను. ఏం చేసుకున్నారు? కిరాణా షాప్ పెట్టేశారా? కొట్టు ఉందా మీకు? పెట్టాను. పెట్టారా? ఏం కొనుక్కోవచ్చు మీ షాప్ లో? అన్ని మరి ఎక్సైజ్ వాళ్ళు వెళ్ళి ఫ్రీగా ఏం తీసుకోవద్దు కదా షాప్ లో. నిజంగానే చెప్తున్నాను, క్యాన్సిల్ చేసేస్తాను. ఓకేనా? అది ఒప్పుకుంటున్నారు కదా? ప్లెడ్జ్ తీసుకోండి. అవన్నీ తెలుసు. కొత్తగా మీకు శ్రీనిధి ఉన్నది లోన్లు తీసుకొని మేము ఏమైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాము, ఇది ఓన్లీ మీరు నాటసారా ఎంత చెయ్యము అని ప్రామిస్ తోటి తీసుకున్న లోన్లు. ఓకే, ఎట్లయినా గ్రూప్ లోన్లే కదా, ఏమైపోతుంది మీరు తెలుసుకుంటే. ఇప్పుడు నేను చెప్పినట్టే మాకు తెలిసిన వెంటనే ఈ ఒక లోన్ కాదు, మీకు వచ్చిన గవర్నమెంట్ స్కీమ్ అన్నీ మేము క్యాన్సిల్ చేస్తాము. నేను చెప్పిన తెలుగు అర్థమైంది కదా? ఇవన్నీ మీరు తెలిసి నా ముందుగా ఒప్పుకొని ఈ లోన్లు తీసుకుంటున్నారు. కరెక్టేనా? చెప్పొచ్చు అట్లా? ఈ ఒకటే కాదు, ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వస్తే నేను కలెక్టర్, నేను చెప్తే అవుతుంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్ కార్డు ఆపేయని చెప్తే ఆ రోజు నుంచి మీకు రేషన్ రాదు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు నా తోటి ఈ రోజు నేను ఇంకా ఈ పనిలో మళ్ళీ చేయమని. కానీ మళ్ళీ చేస్తుంటే పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తే వెంటనే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? అన్ని డిపార్ట్మెంట్ నాకు కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ మీకు తెలుసు కదా? ఇవన్నీ ఒప్పుకుంటున్నారా? కలెక్టర్కి ఎందుకు ఒప్పుకుంటున్నారు కదా? సరే చేయండి. మార్పు ప్రతిజ్ఞలో నాటు సారాయి మీద ఆధారపడి నేరము మరియు కలెక్టర్ మేడం గారు మార్పు అనే కార్యక్రమం ద్వారా వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు. తద్వారా మేము మాకు నచ్చిన వృత్తిని చేపట్టి సారాయి తయారీకి అమ్మకానికి దూరంగా మానుతాం నాటం. ఒకసారి ఇవన్నీ ఎవిడెన్స్ తెలుసు కదా? కలెక్టర్ తోటి ఫోటో పెట్టుకుని ఎవిడెన్స్. సీసం ధారావతి పార్వతి. భానుమతి పార్వతి. ఎట్లా అంటే విమెన్ ఒకరు మారితే ఫ్యామిలీ అంతా మారుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని మోటివేట్ చేసినందుకు మేము వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. కూర్చో.